అవును వర్మ, ఈ నగలన్నీ మా అమ్మకి నాన్నకి తెలియకుండా తాకట్టెట్టడం తప్పని నాకు తెలుసు. కానీ నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవటానికి చేసే ఈ ప్రయత్నంలో ఈ నగల్ని తాకట్టెట్టడం పెద్ద తప్పేమీ కాదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ వీటిని ఏడిపిస్తాము, మా అమ్మ నాన్నకి ఇచ్చేస్తాను. ఆ ధైర్యంతోనే వీటిని తాకట్టెట్టడానికి సిద్ధపడ్డాను. వదిన, ఇప్పుడు చెప్తున్నాను, ఆ అంజీ అడిగిన డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు తీసుకుంటారా తీసుకోరా? చెప్పొదినా. మాకొద్దు వర్మ, అలానే నిన్ను బాధ పెట్టాలనో నిన్ను అవమానించాలనో కాదు. నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవటానికి నీ కన్న తల్లిదండ్రుల దగ్గర నువ్వు తక్కువ కాకూడదు. అందుకే వద్దన్నాను. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో. వదినా, నీ మనసేంటో నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, ఆ డబ్బుని మీకు ఫ్రీగా ఇవ్వను. ఈ నగలు తీసుకెళ్లి మీరు ఎక్కడో తాకట్టు పెడదాం అనుకుంటున్నారు. అలా కాకుండా నాకే తాకట్టు పెట్టండి. ఆ డబ్బేదో నా దగ్గరే తీసుకోండి. మీకు నచ్చినప్పుడే ఇవ్వండి. ఏమంటారు? అవును చిట్టమ్మా, వర్మ చెప్పింది బానే ఉంది కదా. తరతరాలుగా వస్తున్న ఈ నగల్ని పరాయి వాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం కంటే మనమంటే ప్రాణం ఇచ్చే వర్మ దగ్గర ఉండడమే సేఫ్ కదా. అప్పుడు నీ ఆత్మాభిమానం నిలబడుతుంది, నీ పని జరుగుతుంది. ఏమంటావు చిట్టమ్మా? నువ్వు చెప్పాక కాదంటాను బావా. అలాగే, ఇదిగో వర్మ, నువ్విచ్చే డబ్బులకి వడ్డీ తీసుకుంటాను అంటేనే నేను నీ దగ్గర డబ్బులు తీసుకుంటాను, లేదంటే నేను అస్సలు తీసుకోను. అలాగే వదినా, నీకు నచ్చినంత వడ్డీ ఇవ్వు, నేనేం వద్దన్ను. ఎందుకంటే మా వదినకి సహాయం చేస్తున్నానన్న తృప్తి చాలు నాకు. ఆయన గుర్తుపట్టావురా? గుర్తుపట్టకపోవడం ఏంటి బావా? ఆడు డిఎన్ఏ పరీక్షలు చేసేటోడు కదా. అవునరా బామర్ది, ఆ రోజు చిట్టమ్మకి డిఎన్ఏ పరీక్ష చేసి అది జమీందారు కూతురు కాదు అని రాంగింగ్ రిపోర్ట్ ఇచ్చింది ఈ అదవేరా. అవును బాబోయ్, ఈడేటి బాబు ఇక్కడ తగలడ్డాడు. హలో చిట్టమ్మ గారు, ఇంకెంతసేపు అండి మీకోసం ఎదురు చూసేది? త్వరగా రండి. చిట్టమ్మ? ఈడు చిట్టమ్మకు ఫోన్ చేశాడేట్రా? నాకేదో అనుమానంగా ఉంది బావా. ఈ విషయం అర్జెంట్ గా కాతమ్మ గారికి చెప్పేశాను. ఓ పాలు ఫోన్ కొట్టే బావా. అబ్బా, ఫోన్ కొట్టమంటే నన్ను కొడతావేంటి బావా? ఫోన్ నీ దగ్గరే ఉందిరా. కొడు బావా. ఒరే తమ్ముడు, రేపు ఉదయం ఇంట్లో హోలీ పండుగ జరిపిద్దాం. హోలీ పండుగ? అది ఎప్పట్లో లేదు కదక్క, దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. తెలుసురా చచ్చెదవా. కాకపోతే లతకి వర్మగాడికి మధ్య ఏదో తప్పు జరిగిందని నిరూపించాలంటే ఇలాంటి పండగ ఏదన్నా జరిపించాలరా. అందుకే రేపుదయం ఏర్పాట్లు చెయ్యి. ఆ తర్వాత ఆ లతవాణ్ణి పెళ్ళెలా చేసుకోదో నేను చూస్తాను. అలాగే అక్క. ఈ పులిగాడేటి ఫోన్ చేస్తున్నాడు? అక్క, పులిగాడు. చెప్పరా. కాంతమ్మ గారండి, కాంతమ్మ గారండి, ఇక్కడ కొంపలు అంటుకున్నాయండి బాబు. విషయం ఏంటో చెప్పు. చెప్పటానికి ఏటుంటదండి, ఆ డిఎన్ఏ గాడు ఉన్నాడు కదా, డిఎన్ఏ గాడు ఆడు మీ చిట్టమ్మకి ఫోన్ చేస్తున్నాడు. చిట్టమ్మకి ఫోన్ చేస్తున్నాడా? అబ్బా అవునండి బాబు. ఆడిప్పుడు ఊరు చివరున్నాడు. ఈ అదవి ఇక్కడ తగలడ్డాడు ఏంటా అని మేమిద్దరం ఒక కన్నేసామండి. ఆ చిట్టమ్మకి ఆడికి మధ్య ఏదో రాయబారం జరుగుతుందండి బాబు. అదేటో తెలియదు కానీ ఆడు చిట్టమ్మకు ఫోన్ చేసి ఇంకా లేటేటి, బేగా వచ్చే అని చెప్తున్నాడండి. ఆడి మాట మా చెవులు ఆరైనామండి. ఎరా
చూసారా మా కోటిగాడు అన్న నా జీవితానికి సంబంధించిన విషయం రా. ఒక్క 10 నిమిషాలు ఆగండ్రా ప్లీజ్ రా. కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను రా. ఏంటి ముష్టి ఎత్తావా ముష్టి? రే అంజిగా డబ్బులు ఇస్తావా లేకపోతే వేసేయమంటావా? రేయ్ ఎవరా మీరు? నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నారా మీరు? రేయ్, నేను మీ దగ్గర అప్పు చేయడం ఏంట్రా? ఏట్రా అప్పుడేమో నా పెళ్ళానికి ఆరోగ్యం బాగాలేదు, దానికి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోద్దని కాళ్ళ ఎళ్ళ పడ్డావు కదరా. ఇప్పుడేమో అసలు మీరు ఎవర్రా అన్నట్టు తెలియనట్టు మాట్లాడుతున్నావు ఏట్రా? బామర్ది చూసావా ఈ పర్ఫార్మెన్స్? అవును బావా, వీటితో మాట్లాడమే అనవసరం. ఏసే బావా. మా అమ్మ నన్నెవరో తెలుసుకో దేవుడా. మనం ఎంత ఏడ్చినా వేస్ట్. వాళ్ళు మనకి దొరకరు. బాబా, ఈనాళ్ళకైనా మా అమ్మ నాన్నెవరో తెలుసుకుంటాననుకున్నాను, కానీ ఇంతలోనే దురదృష్టం పులికోటిగాడి రూపంలో వచ్చి తెలియాల్సిన నిజాన్ని దూరం చేసింది. బాధపడకు చిట్టమ్మా, వాడు ప్రాణాలతో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా నిజం తెలుసుకోవచ్చు. బావా అక్కర్లేదు. ఆ డిఎన్ఏ అంజీ నిజం చెప్పే సమయానికి ఆ పుల్లరాజు కోటిగాడు వచ్చి అని ఆపారు. అంతేకాదు బావా, ఆడ నిజం చెప్పే లోపు ఆ నోరు కూడా మోయించారు. అంటే నాకు నిజం తెలియకూడదని వాళ్ళు అలా చేస్తారని అర్థమవుతోందిగా. కరెక్ట్ చిట్టమ్మా, మీ అమ్మ నాన్న ఎవరో ఆ డిఎన్ఏ అంజికే కాదు, ఈ పుల్రాజు కోటికి కూడా తెలుసు. అందుకే వాడిని ఆపడానికి ప్రయత్నించారు. అవును బావా, ఇక నుంచి ఆ పుల్రాజు కోటిగాడి నుంచి నిజం ఎలా బయటెట్టాలో అది ఆలసిద్దాం. అప్పుడు సచ్చినట్టు వాళ్ళ నిజం చెప్తారా? అవును చిట్టమ్మా, వాళ్ళు బుర్ర తక్కువ ఏదో, వాళ్ళ నుంచి నిజాన్ని రాబట్టడం చాలా ఈజీ. రే పులి, నిజం చెప్పకుండా ఆపుతావా? నీ నుంచి నిజం ఎలా రాబడతానో చూడు. చాలే, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు. పని చూసుకో. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఓ బుల్లెమ్మా, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఏంటి పాటలు పాడుతున్నావు? నేను చెప్పింది నీ గురించి కాదులే బుల్లెమ్మా, ఆడువారి మాటలకు కదా, ఆడోళ్ళ గురించి చెప్పా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఆడదాన్ని కాదనా? నిన్ను కోపంలో చాలా అందంగా ఉన్నావు బుల్లెమ్మా. నీకిట్ట కోపం తెప్పించాలనే నేనట్ట అన్నాను. చాలే వదులు. ఓ బుల్లెమ్మా, అటెక్కడికి వెళ్తున్నావు? అమ్మగారు బాత్రూమ్ కడగమన్నారు, అందుకే వెళ్తున్నాను. పాపం, నువ్వు బాత్రూములు కడగడం ఏంటి? బంగారం లాంటి జమీందారీ కుటుంబంలో పుట్టి యువరాణిలా బతకాల్సిన నువ్వు చివరికి ఈ ఇంట్లో బాత్రూములు కడుగుతున్నావా? ఇప్పటిదాకా వేరే లెక్క, నేనొచ్చాక వేరే లెక్క. నేను చూస్తుండగా నేను బాత్రూంలు ఎలా కడగనిస్తాను?
ఇదిగో బుల్లమ్మా, ఏంటి నీకు కరెక్ట్ అయిన పని చెప్పారు. కడుక్కో కడుక్కో. ఏంటి నాకు కరెక్ట్ అని పని చెప్పారా? ఎంత మాట అన్నావు? మరి అదే కదా, కడుక్కో కడుక్కో. నాకేమో ఇల్లు తుడవమని చెప్పారు, నీకేమో బాత్రూమ్లు కడిగే పని చెప్పారు. నీకు కరెక్ట్ అయిన పనే కదా మరి. కాని కాని కాని. చిచి, నువ్విక్కడ ఉండగా నేను బాత్రూంలో కడగడానికి వచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి. చిచి, నాకు తెలుసు లత, నిన్ను రెచ్చగొడితే నువ్వు వెళ్తావని. అందుకే నిన్ను రెచ్చగొట్టా. ఏంటన్నయ్యా, నేనేదో చేయరాని పని చేసినట్టు అంత ఫీల్ అయిపోతారేంటి? లేదు వర్మ, ఇప్పటికే మా లతమ్మ జమీందారింట్లో పుట్టి కూడా ఇక్కడ అడ్డమైన పనులు చేస్తూ అష్ట కష్టాలు పడుతుంది. అది చాలదన్నట్టు మళ్ళీ నువ్వొచ్చావు. నువ్వు కూడా తనలాగే గొప్ప కుటుంబంలో పుట్టి గతంలో జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికి ఇట్లాంటి అడ్డమైన పనులు చేస్తున్నావు. నేనెలా చూడలేకపోతున్నాను వర్మ. ఉండు, ఇప్పుడు వెళ్ళి ఆ కాంతమ్మని కడిగెత్తాను. ఆగుదునా? నేను నాపొద్దు. ఈరోజు బాత్రూంలు కడిగించింది, రేపు ఇంతకన్నా అడ్డమైన పనులు చేస్తుంది. ఇలా చెప్పిన ప్రతి పని చేసుకుంటూ పోతే నీ పరువేం కావాలి వర్మ? నీ మర్యాద గౌరవం ఏం కావాలి? ఉండు, ఇప్పుడు వెళ్ళి మా అత్తని కడిగేసొత్తాను. వదిన వదిన ఉండండి. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నిజానికి కాంతమ్మ గారు నన్ను బాత్రూమ్ కడగమని చెప్పలేదు, మరి లతని కడగమని చెప్పారంట. నా కంటి ముందు లత ఇలాంటి పనులు చేయటం నాకిష్టం లేక కావాలని రెచ్చగొట్టి ఇక్కడి నుంచి పంపించేసి లత బదులు నేను కడుగుతున్నాను. అంతే తప్ప కాంతమ్మ గారేం కడగమని చెప్పలేదు వదినా. ఏటి మడిదినవా అనేది? నువ్వు లత కోసం కడుగుతున్నావా? అవును వదినా, అవకాశం లేక ఆగుతున్నా కానీ లేదంటే అసలు ఇంట్లో పని మనిషిగానే తను నుంచేవాణ్ణి కాదు. అక్క అక్క, ఏంటక్కా నువ్వు కడుగుతున్నావేంటి? చూసావు కదా, సాటుగా జరిగిందంతా విన్నావు కదా. వర్మకి నీ మీదున్న ప్రేమ అలాంటిది. అంత గొప్ప ప్రేమని దగ్గర చేసుకుంటావో మూర్ఖత్వంతో దూరం చేసుకుంటావో ఇక నీ ఇష్టం. సులత, అక్కగా నేను చెప్పేది ఒక్కటే, మనం ప్రేమించే వాళ్ళు దొరికే కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదమ్మా. కోరొచ్చే ప్రేమను మాత్రం కాళ్ళ తనుకోవద్దు. ఓసారి చేజారిందనుకో ఎప్పటికీ ఆ ప్రేమ మళ్ళీ దొరకదు. అవును, ఇది కూడా మా అమ్మ మా వదిలికి చేయించిన నగలే. నువ్వు చెప్పేది నిజమా? ఇవి అమ్మమ్మ అత్తయ్య కోసం చేయించిన నగలా? అవును వర్మ, ఎన్ని సంవత్సరాలైనా నేను వీటిని మర్చిపోలేను. ఎందుకంటే ఆ ఇలాంటి నగలే మా అమ్మ నాకు కూడా చేయించింది. ఏం కొన్నా మా ఇద్దరికి సమానంగా కొనేది. అసలు ఈ నగలు నీకెవరిచ్చారు? చిట్టమ్మని ఒక ఆవిడుంది, ఆవిడిచ్చిందమ్మా. చిట్టమ్మా? ఆవిడ దగ్గరికి ఈ నగలు ఎలా వచ్చాయో నీకు తెలుసా? నాకు తెలీదమ్మా. లేదు,
ఏదో ఉంది. ఆ చిట్టెమ్మ వెనకాల మనకి తెలియని రహస్యం ఏదో ఉంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును వర్మ, నాకు తెలిసిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం మీ మేనమామ ఇద్దరు పిల్లల్ని ఎవరో హంతకులు ఎత్తుకుపోయారు. ఆ సమయంలో ఆ పిల్లలతో పాటుగా మా వదిన చీర నగలు కూడా ఎత్తుకుపోయారు. అంటే ఈ నగలు చీర ఎవరి దగ్గర ఉన్నాయో వారి దగ్గరే మా అన్న వారసులు ఖచ్చితంగా ఉండి తీరాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదమ్మా. నాకంతా అయోమయంగా ఉంది. నీకు అర్థం కాకపోయినా నాకు పూర్తిగా అర్థమైంది వర్మ. ఈ చీరలు నగలు నీకెవరిచ్చారో నాకు తెలియదు గాని వారి దగ్గర చిన్నప్పుడు తప్పిపోయినా నా అన్నింటి వారసులున్నారు. వర్మ, ఆ కబోర్డ్లో ఒక నగలు పెట్టుంటుంది. దానిని తీసుకురా. తీసుకురా నాన్న. ఎరా వర్మ, ఈ ఉంగరాన్ని చూసావా? చూడ్డానికి సామాన్యమైన ఉంగరంలా ఉన్నా ఇది చాలా మహిమాన్వితమైన ఉంగరం. అవునా? ఇంకా చూస్తారేంట్రా, స్టార్ట్ చేయండి. వద్దు కోకిలమ్మ, వద్దు కోకిలమ్మ, వద్దు ప్లీజ్, వద్దు కోకిలమ్మ. అయ్యో వదినా, వర్మ, ఏం జరుగుతుంది? హోలీ. ఈరోజు హోలీ కాదు కదా బుల్లెమ్మా. అయితే మాకు తెలుసు మరిది, మేమే కావాలని సరదాగా జరుపుకున్నాము. అవునరా వర్మ, ఈ వేడుకలో నువ్వొక్కడవే మిస్ అయ్యావనుకున్నా, కానీ టైంకొచ్చావురా. ఇంకెందుకు ఆలస్యం, కంటిన్యూ చెయ్యి. అలాగే అక్క.
పెళ్ళి అలా కాదు, బుగ్గలు వేసుకోవాలి. నాకు సిగ్గక్క, నేను రాయలేను. అవును, నేను రాయలేను వదినా. హలో, ఎందుకు రాయలేవు? నేను రాస్తాను, చూసి నేర్చుకో. ఇష్టమా? ఇప్పుడు నేను రాస్తాను చూడు. బా 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 బా. నేనిప్పటికి 100 సార్లు బతుములాడితే రాక రాక మొదటిసారి మన ఇంటికొచ్చారు. అలాంటి పెద్ద ఆయన్ని అవమానిస్తే మనకి పుట్టగతులు లేకుండా పోతాయి. రే వర్మ, మినిస్టర్ గారికి క్షమాపణలు చెప్పు. అది కాదు కాంతం పెద్దమ్మ. నీ యజమానురాల్లా చెప్తున్నాను. మినిస్టర్ గారికి క్షమాపణలు చెప్పు. అమ్మా చెప్పడమ్మా. నువ్వు నోర్ముయిరా. వాడు గనక క్షమాపణలు చెప్పకపోతే ఇప్పుడే ఈ క్షణమే పనిలోంచి తీసేయడమే కాదు, ఏదో ఒక కేసు పెట్టి లోపలే ఇస్తాను. వర్మ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే లతని మళ్ళీ మళ్ళీ కలవడం కష్టం అవుతుంది. అదే జరిగితే 2 కుటుంబాల్ని ఒకటి చేయాలన్న వర్మ ఆశయం నెరవేరకుండా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇంట్లో పని లేకపోయినా నువ్వు దర్జాగా బతకగలవు. ఈ విషయం నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. నువ్వు వెళ్ళిపో. పర్లేదన్నయ్య. ఒంటరిగా ఉన్న నా జీవితంలో ఒక అన్నయ్య, ఒక వదిన దొరికారు. ఒక పెద్దమ్మ దొరికింది, ఒక అక్క, ఒక బావ దొరికారు. ఇంతమంది దొరికాక మీ అందరినీ వదులుకుంటే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. మీకోసమైనా ఈయన కాళ్ళు పట్టుకొని తీరుతాను. అమ్మయ్యా, మొత్తానికి మా వాడు క్షమాపణలు చెప్పాడు. ఇక మీ కోపం చల్లారినట్టేనా సార్? చల్లారినట్టే. రండి సార్, లోపలికి వెళ్దాం. పదండి సార్, పదండి పదండి సార్. పదండి సార్, పదండి పదండి. లత, ఆడెవడో పనికి వాళ్ళ ఎదవలా ఉన్నాడు. ఆడి గురించి నువ్వేం పట్టించుకోక. ఇంతమంది ఉండగానే ఇలా ప్రవర్తించాడంటే ఎవ్వరూ లేకపోతే ఇక నా పరిస్థితి ఏంటి?
రండి సార్, కూర్చోండి. ఊరికే రారు మహానుభావులు అని అంటారు. నన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చుంటారు. అవును కాంతమ్మ, చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. హా, తెలుసు సార్. మన పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలా అని హైకమాండ్ ఆలోచిస్తుంది. నీ పేరే రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. హా? చాలా థ్యాంక్స్ సార్. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు సార్, ఆ సీటు నాకే కావాలి సార్. తప్పకుండా నీ పేరే రికమెండ్ చేస్తాను కాంతమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మేలు ఈ జన్మకి మర్చిపోను. అవును, నిజంగా అమ్మాయి పని అమ్మాయేనా? మీరు అడుగుతుంది ఎవరి గురించి సార్? ఇంకా అర్థం కాలేదేటక్క? మన లత గురించి అడుగుతున్నారు. అవును సార్, పనమ్మాయే. ఎందుకు సార్ అలా అడిగారు? ఏం లేదు కాంతమ్మ, నీకు తెలుసు కదా, 6 నెలల క్రితమే నా భార్య చనిపోయింది. నాకున్న ఒకే ఒక్క కూతురు అమెరికాలో చదువుతుంది. అక్కడే సెటిల్ అయిపోతుంది. దాని జీవితానికి కావాల్సిన సెటిల్మెంట్లు అంతా చేసేశాను. ఇప్పుడు నేను ఒంటరి వాడిని, ఓ తోడు కోసం వెతుక్కుంటున్నాను. ఓరి ముసలదవా, నీకా పొట్టిది కావాల్సొచ్చిందిరా? నీది కుక్క బుద్ధని విన్నాను కాని మరీ ఇంత కుక్క బుద్ధని అనుకోలేదురా. నిజమే మినిస్టర్ గారు, కొంత వయసొచ్చాక ఖచ్చితంగా తోడు అవసరం అంటారు. ఏం చేస్తాం, ఏ జన్మలో ఏ పాపాలు చేశారో ఏంటో మీ భార్యని ఆ దేవుడు పట్టుకెళ్ళిపోయాడు. ఏమన్నా? అదే ఎంతైనా విధిరాత అంటారు కదండి, అలా పట్టుకుపోయారు అంటున్నానంతే. సర్లే గాని ఇంటికొచ్చి ఇంతసేపు అవుతుంది, మర్యాదలు ఏం లేవా? అయ్యో, మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయానండి. ఒక్క నిమిషం లతని పిలుస్తాను. లత 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 ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తుంది. లత. అమ్మగారు పిలుస్తున్నట్టున్నారేంటి? అక్క, నేను ఇప్పుడే వస్తానక్క. అదిగో వచ్చేసింది. ఏరా, మా అమ్మ చేతిలో కూడా తనులు తిందాం అనుకుంటున్నావా? ఈ భయము ఈ బుద్ధి మా లత చెయ్యి పట్టుకోక ముందు ఉండాలరా. ఏటే ఆడు మన లచ్చ ఎట్టుకున్నాడా? అవునమ్మా, కామంతో కళ్ళు మూసుకుపోయి పసిబిడ్డని కూడా చూడకుండా లత మీద అఘాయిత్యం చేయబోయిన దరిద్రుడు. అందుకే సెల్లి నేను కలిసి రేవిటేశా. ఇంకా ఏంటో మాట్లాడుకోవా? కలిసి కుమ్మెదర్రా అంటే సంపేతం ఏమనుకున్నావా? చస్తాడు ముసలి వెధవ. ఇంకోసారి ఏ అమ్మాయితోనన్నా మిస్బిహేవ్ చేసావో అడ్డంగా నరికేస్తాను. పొరపానికి మళ్ళా సన్నాసి చేసిన ఏదో పని చాలక ఛాలెంజింగ్ లో చేస్తున్నావా? ఛాలెంజింగ్ లో నేను కూడా చెప్తున్నాను. మళ్ళీ ఇంకోసారి నా ఇంటి చుట్టూ కనిపించావనుకో, వంగోబెట్టి గుద్దడం కాదు, డొక్కసించేసి డోలు కట్టేసి తాడు కట్టి ఎండెత్తాను. తప్పుడదవా, పైకి నుంచి పోతాను, కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు మీరు నోరు తెరుచుకొని చూడడం తప్ప ఒక్క మాట కూడా బయటికి రాదు. పోరా, చూస్తున్నాండి, పోరా. భయపడకమ్మా. ఇలాంటి ఎదవలకి భయపడితే జీవితకాలం భయపడుతూనే బతకాలి.
ఎదురు తిరగాలి, పోరాడాలి. తప్పుడు పని ఎవరైనా చేస్తే నిప్పులాగా కడిగేయాలి. అర్థమైందా? అర్థమైందక్క. పోలీస్ కేసులు ఏవే వద్దమ్మా. అలా చేసావే అనుకో, మన లత పరువే పోతుంది. చిట్టమ్మ చెప్పింది కరెక్ట్. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడమే మంచిది. లేదంటే లత పరువు పోగొట్టిన వాళ్ళం అవుతాం. ఎంతకి తెగించాడు వాడు. ఇప్పుడే వెళ్లి వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నన్ను ఆపద్దనయ్యా. ఆవేశపడకు ప్లీజ్. ఆగు వర్మ. వర్మ ఆగు, వర్మ ఆగు. నన్ను ఆపద్దనయ్యా. నా లత మీద చెయ్యేశాడంటే వాడి చావును వాడే కొని తెచ్చుకున్నట్టు. ఆ దేవుడే వాడి చావుని నా చేతిలో రాశాడు. ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్. వర్మ ఆగు. వదిలేను. ఆగమని చెప్తున్నాను కదా, ఆగు. గొడవడితే పోయేది ఆడి పరువే కాదు వర్మ, మన లత పరువు కూడా. అందుకే ఆగుతున్నాను. లేదంటే ఈ పాటికి పోలీసులను పిలిపించి అన్ని జైలు ఎట్టించండి వాళ్ళం. సిట్టమ్మ చెప్పింది నిజమే. ఆడికి తగిన శాస్త్ర జరిగింది. మళ్ళీ మన లజ్జోలికి రావాలంటే ప్యాంటు తడుపుకుంటాడు పనికి మళ్ళీ ఎదవా. చూసావు కదా లత, ఎవరో ఒకరు నీ విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే వర్మ రక్తం మరిగిపోయి అతని కళ్ళు ఎరిపెక్కాయంటే కారణమేటో తెలుసా? కాంతమ్మ గారికి ఫోన్ చేద్దామా, డైరెక్ట్ గా వెళ్ళిపోదామా? వద్దులే, ఫోన్ చేసి వెళ్ళటం బెటర్. అందరూ మజ్జిగ తాగేసి మళ్ళీ ఆడుకోండి. ఆటగే చిడే ఒక్క నిమిషం. రాజడే కమ్ ఆన్. పట్టుకో. మన రవి కొడుతున్నాడు రా, పట్టు. కొట్టు కొట్టు. హలో అవతారం గారు, నేను వచ్చానండి. మీ ఇంటి గేటు బయటే ఉన్నాను. ఒక్క నిమిషం అక్క, ఆ డిఎన్ఏ అంజిగాడు వచ్చాడంట. అలాగేరా, లోపలికి రమ్మని చెప్పు. రేయ్ హలో, నువ్వు మెల్లగా లోపలికి వచ్చి. అలాగేనండి. అంజిగాడు ఇప్పుడు చూడు.